హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక లీలావతి కోపంతో ఒకరి కింద చేయి చాచి బ్రతికే అలవాటు నీకు లేదని చెప్పావు కదా, మరి ఒకరి మీద పడి ఆధారపడమని నువ్వెందుకు అనుకుంటున్నావు? మరి నువ్వెందుకు ఆస్తి మీద ఆశపడుతున్నావు? నిజం తెలియక అడిగాను, మీ నిజ స్వరూపాలు తెలిసాక ఇక అడగను. అయినా నేను ఇప్పుడు ఏది చెప్పినా మీరు నమ్మరు, ఎందుకంటే మీరు ఆనంద భైరవి అనే మాయలో ఉన్నారు. మాది ఉమ్మడి కుటుంబం, అందరం కలిసి ఉంటామని ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు ఈ ఆనంద మైకంలో మీరు బయటపడతారు. ఈ ఉమ్మడి కుటుంబం ఎంతకాలం కలిసి ఉంటుందో నేను కూడా చూస్తాను. ఇది విని ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదిలా ఉండగా సమీర సడన్ సర్ప్రైజ్గా దర్శన్ దగ్గరికి రాగానే వెంటనే దర్శన్ టెన్షన్ పడుతూ, నువ్వు ఇలా సడన్ సర్ప్రైజ్గా వస్తావని నేను అసలు ఊహించలేదు. నేను రాగానే డిసప్పాయింట్ అయ్యావా? కమాన్ సమీరా, అలా ఎలా అనుకుంటా? నేను ఇంట్లో ఉన్నానని నీతో టైం స్పెండ్ చేయలేదని అందుకే అలా అన్నాను. ఎంతసేపు మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తావు కానీ నా గురించి ఎందుకు ఆలోచించావు? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది, కానీ నీకు మాత్రం ఏమనిపించదు. అది కాదురా, మా ఇంట్లో మా అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నారని ఎవరికి ఇంట్లో ఇష్టం లేదు. అమ్మ అన్ని విషయాలు మర్చిపోయి ఓనీల ఫంక్షన్లో మా అన్నయ్యని రప్పించమని పిలిచింది. వాళ్ళు కూడా వచ్చారు. ఇక వాళ్ళు వచ్చాక వాళ్ళు కూడా ఇక క్లియర్ అయిపోతుంది, ఇక మన పెళ్ళి గురించి చెప్పొచ్చు కదా అనుకున్నాను. ఇక మా వదినేమో వాటాలో ఆస్తి అని గొడవ చేసేసింది. దాంతో అప్పటికున్న హోప్స్ అన్నీ సింగిల్ షాట్స్లో అయిపోయాయి. అంటే ఏంటని అర్థం? అంటే మీ అన్నయ్య లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయకపోతే మనది కూడా యాక్సెప్ట్ చేయదు అనుకుంటున్నావా? ఏహే అలా కాదు, కాదంటే నేను ఒప్పుకుంటానా ఏంటి? సరే, నువ్వు ఒప్పుకుంటే నేను ఊరుకుంటానా ఏంటి? ఫస్ట్ ఆన్సర్ చెప్పు ప్లీజ్. ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి మనం డిన్నర్ చేద్దాం. నువ్వు ఒకసారి చెప్పావు కదా, నిండు చందమామలో క్యాండిల్ లైట్స్తో మనం డిన్నర్ చేయాలి అనుకున్నావు కదా. అదిగో చంద్రుడు, ఇక్కడ క్యాండిల్ లైట్. ఇప్పుడు మనం డిన్నర్ చేద్దామా? ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చాలా కోపంతో వచ్చాను, కానీ ఇప్పుడు చాలా థ్యాంక్స్. ఇంతకీ రిటర్న్ ఎప్పుడు అవుతున్నావు? అంటే ఇప్పుడే ఈ క్షణమే నన్ను వెళ్ళిపోమని చెప్తున్నావు కదా. లేదు, నేను అలా అనట్లేదు. చూడు, నేనంటూ ఇక్కడి నుంచి వెళ్ళేది నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే. ఇది విని దర్శన్ చాలా టెన్షన్ పడిపోతాడు. అంటే అప్పటి వరకు ఇక్కడే ఉంటావా? అప్పటి వరకు అంటే ఎప్పటి వరకు? ఫస్ట్ డే మన విషయం చెప్పు, సెకండ్ డే మన మ్యారేజ్, థర్డ్ డే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఏంటి దర్శన్, ఏం ఆలోచిస్తున్నావు? 3 days 2 nights అని అలా ఇలా సింపుల్గా చెప్తున్నావు సమీరా. మ్యారేజ్కి 3 days లేకపోతే 3 years వెయిట్ చేయమంటావా? ఇక నేను వెయిట్ చేయడం నా వల్ల కాదు. అది కాదు సమీరా, ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, వెళ్ళి మీ అమ్మకు డైరెక్ట్ మన విషయం చెప్పేసేయి. ఆవిడను ఒప్పించు, లేకపోతే బెదిరించు. మ్యాటర్ అయితే సెటిల్ కావాలి. ఇక దర్శన్ ఆలోచిస్తూ సమీరతో డ్యాన్స్ చేస్తాడు. అసలే రోహిత్ అన్న విషయంలో ఇంట్లో వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. ఇదిలా ఉండగా శరణ్య ఒక ఆర్డర్ పెట్టుకుంటుంది. అతను రాగానే వెంటనే వాళ్ళమ్మ, ఏంటి ఇది? మేకప్ కిట్ అమ్మా, డబ్బులు ఇచ్చి పంపించు. ఎంత బాబు ఇది? 10,000 అండి. ఏంటి 10,000? ఇంతలో విశ్వనాథం బయటికి రాగానే, ఏవండి, ఏంటి గీత, మీ పెద్ద కూతురు ఒక పెద్దది ఆర్డర్ పెట్టింది, 10,000 కట్టాలి. ఏంటి 10,000 మేకప్ కిట్టా? నా దగ్గర 10,000 ఉన్నాయి గీత. అంటే 10,000 అంటే 10,000 పెట్టి తీసుకుంటారా అండి? దాన్ని నేను రిటర్న్ పెట్టేస్తాను. తను ఎంతో ప్రేమతో తీసుకుంది కదా, మరి రిటర్న్ అంటే తను బాధపడుతుంది కదా. సరే, అది బాధపడుతుంది, మరి మీకెలా అండి? ఇవి మీ ఖర్చులకు ఉంచుకున్నారు కదా, మరి ఇంకా 5,000 ఎక్కడి నుంచి తెస్తారు? ఇంత పెరిగింది, బరువు బాధ్యతలు కూడా తెలీదా? మన బాధ్యతలు కూడా తెలుసుకోవాలి కదా. మరి మన నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో అని కూడా తెలుసుకోవాలి కదండి. ఇంతలో శరణ్య వచ్చి 10,000 ఇవ్వగానే, ఏంటి నీకు ఎక్కడి? అమ్మా, నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను కదా, నాకు డబ్బులు వచ్చాయి, నేను కట్టేశాను. ఏంటమ్మా నువ్వు కట్టడం ఏంటి? నాన్న, అదే తమ్ముడు అన్న అయితే బరువు బాధ్యతలు మోస్తారు. నేను ఒక కొడుకైతే ఇలాగే అడుగుతావా? అదే నీ కూతుర్ని, నేను కూడా బరువు బాధ్యతలు మోస్తున్నాను అంతే. నా అక్కకు ఏది కావాలంటే అది తీసుకుంటుంది, అన్నీ నేను చూసుకుంటాను నాన్న. నేను కూడా మీ ఖర్చులకు ఇస్తున్నాను నాన్న, కాదనకండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా వెంటనే రోహిత్, ఎక్కడికి? షూట్కి. ఏంటి షూట్కా? అవును షూట్కే.
ఇదంతా అవసరమా? అయినా ఈ డ్రెస్ ఏంటి? షూట్కి ఇలా కాకపోతే ఇంకెలా వెళ్తారు? నిన్నటి వరకు ఒక హోప్ ఉండేది. వాటా వస్తే మనం బిజినెస్ పెట్టాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ హోప్ లేదు కదా. నువ్వు అనుకున్నది ఇంకా రాలేదు. వచ్చిన పని చేసుకోకపోతే ఎలా? నువ్వు అక్కడ ఆ ఫంక్షన్లో గట్టిగా మాట్లాడితే బాగుండేది. నేను మాట్లాడాను కదా. ఏం మాట్లాడావు? ఆస్తిలో వాటా నీకు లేదని అంటుంటే కూడా నువ్వు సైలెంట్గా ఉండిపోయావు. ఆఖరికి నిన్ను డబ్బున్నదని పెళ్లి చేసుకున్నదని మీ పిన్ని ఆ ఆనందభైరవి అంటుంటే కూడా నువ్వు మౌనంగా ఉన్నావు. అంటే తప్పు నాదంటావా? అవునంటే నువ్వు ఒప్పుకో కదా. నువ్వు సైలెంట్గా ఉండకుండా పంచాయతీ పెట్టిస్తే వాళ్ళు దారిలోకి వచ్చేవారు. నువ్వు అలా అనవు. ఎందుకంటే వాళ్ళు నీ వాళ్ళు. అదే నీ వాళ్ళైతే నువ్వు వాటా అడగగానే నీ ఆస్తి నీకు ఇచ్చేవాళ్ళు. దానికో పెద్ద కథ చెప్పేవారు కాదు కదా. వాళ్ళు డబ్బులు ఇవ్వనారని చెప్పారు కదా. మన ఆలోచనలు మనం మార్చుకోలేం కదా. ఏదైనా చేయాలి. ఎలాగైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. మాట్లాడితే బిజినెస్ బిజినెస్ అంటున్నావేంటి? బిజినెస్ పెట్టాలంటే పెట్టుబడి కావాలి కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది? మనకు కావాలి అనిపిస్తే ఎలాగైనా ట్రై చేయాలి. నేను డిసైడ్ అయ్యాను. టెక్స్టైల్స్ బిజినెసే పెడదాము అనుకుంటున్నాను. మా పిన్ని వాళ్ళు కూడా అదే కదా చేస్తున్నారు. అంటే మీ పిన్ని వాళ్ళు బట్టల వ్యాపారం పెడితే ఊర్లో ఎవరు బట్టల వ్యాపారం పెట్టద్దా? ఎవరు చెప్పారు? ఆ వ్యాపారం చూసే కదా ఆవిడ మురిసిపోతుంది. ఆ వ్యాపారం చేసే కదా అంత లాభాలు వచ్చాయి కదా. అదే బిజినెస్ పెడదాం. ఆవిడకి పోటీగానే ఆ బిజినెస్ పెడదాం. ఆవిడ కంటే మనం ఎక్కువ స్థాయిలో ఉండాలి. దానికి సంబంధించి నేను అన్ని విషయాలు తెలుసుకుంటాను. నువ్వు కూడా ఏదో ఒకటి ట్రై చేయి. నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేయకు, సరేనా? ఇక సమీర మనసులో ఎక్కువ మాట్లాడాను. ఏదో ఒకటి కూల్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కువగా ఆలోచించకు రోహిత్. ఇదంతా మన గురించే, అర్థం చేసుకో. ఇది ఇలా ఉండగా ఆనంద ఆలోచిస్తూ ఉంటే ఇంతలో తన భర్త వచ్చి, ఆనంద, జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తున్నానండి. రోహిత్ ప్రీతిని పెళ్లి చేసుకుని మన మాటల్ని ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. సర్లే, అయిందేదో అయిపోయింది. మనతో ఇక సంబంధం పెట్టుకొని మన ఇంట్లోనే ఉంటాడు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇంకా దూరం అయిపోయాడు. దానికి కారణం మన రోహిత్ కాదు, ఆ ప్రీతి. ఆ ప్రీతికి డబ్బు మీద ఉంది కానీ మమకారం పట్ల ఏమీ లేదు. డబ్బులో ఏముందండి? రోహిత్ సంతోషంగా ఉంటే ఈ వాటా కాదు, ఈ మొత్తం నేనే రాసిస్తాను. దర్శన్ గురించే కాదు, ఒక్క రూపాయి కూడా నాకు దాచుకోవడం ఇష్టం లేదండి. దర్శన్ మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నాకు నమ్మకం ఉంది. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు ఆనంద భైరవి. కానీ మనం ఆలోచించాలి. నీ రెక్కల కష్టం మీద ఈ స్థాయికి వచ్చాను. అలా తన భర్త అంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి.